మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ అనుదిన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు మరి ప్రతిదినము తన వాక్కును పంపి అనేకమైనటువంటి విషయాల ద్వారా మనతో మాట్లాడుతున్నందుకు మనం ఎంతైనా ప్రభువుకు రుణస్థులమై ఉన్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైనటువంటి ప్రభువుని నిండు కృతజ్ఞతలతో ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి బాధ్యతలు మన మీద ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకుండా ఈ కడవరి దినాల్లో నమ్మకంగా మన భక్తిని కాపాడుకుందాం. అలాగే మన రాష్ట్ర క్షేమం కోసం, మన దేశ క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మన రాష్ట్రంలో, మన దేశంలో ఘనమైన కార్యాలు జరిగించినట్లుగా ప్రభు సన్నిధానంలో మనం అందరం కూడా ప్రతిదినము విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మరొకసారి ప్రతి అవసరత దేవుడు తీర్చినట్లుగా దేవుని సముఖమందు మన ప్రార్థనలు చేరినట్లుగా విశ్వాసంతో మనం అందరం కూడా ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 84వ కీర్తన 12వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ కీర్తన కోరాహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో కీర్తనకారులు దేవుని యొక్క మందిరము గూర్చినటువంటి విషయాల్ని, దేవుని మందిరములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని మందిరములో దేవునితో సహవాసం చేయటం ద్వారా మనకు కలిగేటువంటి ధన్యతలు గొప్పవని మరి రాసుకుంటూ కిందకు వచ్చిన తర్వాత చక్కటి మాటని వాడుచూ ఉన్నారు. అదేంటంటే, సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని. అవును, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుని యందు నమ్మకం ఉంచేవారు ధన్యులు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ముందుకు సాగిపోతున్న వారందరి జీవితాల్లో కూడా దేవుడు సంతోషాన్ని, దీవెనలను అనుగ్రహించేవాడై ఉన్నాడు. కొన్ని పర్యాయ పదాలు కనపడతాయి. అదేంటంటే, ధన్యుడు అనగా సంతోషంగా ఉండడం అని, లేకపోతే దీవించబడడం, ఇలా ధన్యతలోనికి వస్తాయి. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచేవారు, ఆయన యందు నమ్మకం ఉంచేవారి జీవితాలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని దేవుడు దీవిస్తూనే ఉంటారు. వారి జీవితాలు ఎప్పుడు ఆనందం, సంతోషం ఉంటుంది. గల కారణం ఆయన యందు అనగా దేవాది దేవుని యందు నమ్మకం ఉంచారు గనుక మాకన్నీ ప్రభువే. మా జీవితంలో సమస్తాన్ని కూడా మా ప్రభువు మా ఎడల శుభకరమైన కార్యాలు చేసేవాడు ఆయనే అని చెప్పి నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకుంటారు గనుక మన భారాలన్నీ మోసే దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఆయన మన ఎడల ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకనే ఆయన యందు నమ్మకం ఉంచేవారందరూ ధన్యులవుతారు. కనుక ఈ సంతోషం యేసుక్రీస్తు ద్వారా ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని వాక్యంలో ఆయన యందు నమ్మకం ఉంచేవారి పట్ల ఆయన చూపించేటువంటి ఘనమైన కార్యాలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు మనం ధ్యానం చేసినట్లయితే, కీర్తనలు 125వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు నమ్మకం ఉంచేవారట వారు ఎప్పుడు కదలక నిలిచి సియోను కొండవలే ఉంటారు. అంటే ఆయన యందు నమ్మకం ఉంచేవారు అస్థిరులుగా ఉండరు, స్థిరపరచబడతారు. వారు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. ఏమండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పటికీ కూడా ఈ సియోను కొండ ఎలాగైతే స్థిరంగా ఉంటుందో
అలాగే ఆయన యందు నమ్మకముంచే దేవుని పిల్లలందరూ కూడా ఎలా ఉంటారంటే స్థిరంగా వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే నుందురు. దేవునికి స్తోత్రం. కదలక నిలిచి కొండవలే ఉంటారు. ఎందువల్లంటే ఆయన వారిని స్థిరపరుస్తారు కనుక ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా మన జీవితాల్లో మనం స్థిరంగా నిలబడతాం. ఆ దేవుని వాక్యంలో చూస్తున్నాం, మీరు కదలని వారును స్థిరులై ఉండాలని ఆ పత్రికల్లో మనం చూస్తాం. గనుక ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తారు. కనుక అట్టి వ్యక్తి జీవితంలో ఎప్పుడు ధన్యకరమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాడు. అతని జీవితంలో ఇప్పుడు ఆనందం. ఎందువల్లంటే స్థిరంగా క్రీస్తులో నాటబడ్డాడు కనుక, ఆయన యందు నమ్మకం ఉంచడం ద్వారా అతను నాటబడ్డాడు కనుక అతని జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండోది, దేవుని పిల్లలారా, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటారు. దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వాక్యం చదువుకున్నట్లయితే, యెహోవా యందు నమ్మకముంచువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. చూసారా? అవును, ఆయన మీద ఆధారపడే వారిని దేవుడు వర్ధిల్లుతూ వస్తారు. దేవుని ప్రియులారా, అబ్రహాము యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఇస్సాకు యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఏమండి, దానియేలు కావచ్చు, అలాగే దావీదు కావచ్చు, ఆయన మీద ఆధారపడ్డారు కనుక, దేవుని మీద ఆధారపడ్డారు. ఆయన యందు నమ్మకి ఉంచున్నారు కనుక వారి జీవితంలో దినదినము అన్ని విషయాల్లో కూడా వారు వర్ధిల్లుతూ వచ్చారు. గల కారణం, సర్వోన్నతుడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి సంపూర్ణంగా నమ్మారు, భక్తి చేశారు కనుక వారి జీవితాలు వారు వర్ధిల్లుతూనే వచ్చారు. కనుక దేవాది దేవుని యందు నమ్మకం ఉంచే వారి జీవితాలు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటాయి. ఆయన యందు ప్రగాఢమైన విశ్వాసం మనం చూపించగలిగి ఉంటే దేవుడు మనకి ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధినిచ్చి ఆయన మనల్ని వర్ధిల్లింపచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన యందలి మన విశ్వాసాన్ని కలిగి నమ్మకంగా సాగిపోతే దేవుడు మనల్ని దినదినము కూడా వర్ధిల్లున్నట్లుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక కదలని వారంగా ఆయన మనల్ని స్థిరపరుస్తారు. రెండవది, ఆయన మనల్ని వర్ధిల్లున్నట్లుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమేనా, ఆయన యందు నమ్మకం ఉంచిన వారి జీవితంలో సురక్షితంగా నడిపిస్తారు ఆయన. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకున్నట్లయితే, భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా నుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన యందు నమ్మకం ఉంచేవారి జీవితాలు ఎప్పుడు సురక్షితంగా క్షేమంగా ఉంటారు. ఆయన మా ఆధారమని, ఆయన మా దిక్కు అని, ఆయనే మా సమస్తాన్ని మనల్ని ఏలేవాడని, ఆయన ద్వారా మేము నడిపించబడుతున్నామని పూర్తిగా దేవుని మీద ఆధారపడే వారి జీవితాల్లో దేవుడు వారికి ఎలాంటి హాని జరగకుండా క్షేమాన్ని ఇస్తారు, వారిని సురక్షితంగా నడిపిస్తారు. బెహెర్షెబా అరణ్యంలో యాకోబు ఒక్కడిగా రాత్రి నిద్రపోతున్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక్కడిగానే ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగాడు. కనుకే దేవుడు అన్నాడు, నిన్ను క్షేమంగా తీసుకుని వెళ్తాను, మరలా నిన్ను ఎక్కడ క్షేమంగా తీసుకొస్తానని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, కనుక యాకోబు దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుక అతని ప్రయాణం అంతట్లో దేవుడి క్షేమాన్ని సురక్షితంగా నడిపించి మళ్ళా తన యొక్క తండ్రి గృహానికి క్షేమకరంగా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన ఎప్పుడు కూడా కాపుదలు ఉండి క్షేమాన్ని అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ ఉదయకాల సమయ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, మనం
పూర్తిగా ప్రభు మీద ఆధారపడి ఆయన యందు నమ్మకం ఉంచి ప్రభు సన్నిధానంలో విశ్వాసంతో మనం ప్రార్థన చేసి మన భారాలన్నీ ఆయన మీద మోపినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రతి సమస్యని కూడా ఆయన పరిష్కరిస్తాడు. మన ఇబ్బందుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి మన ఇబ్బందులన్నిటిలో నుండి విడిపిస్తాడు. మనం కదిలిపోకుండా కదలల వారంగా మనం స్థిరంగా నడిపిస్తాడు. వర్ధిల్లున్నట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో సురక్షితంగా మనల్ని నడిపిస్తాడు. చివరగా ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు నమ్మకం ఉంచితే మన కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారు. వాక్యంలో చూసుకున్నట్లయితే 37వ కీర్తన 5వ వాక్యం మనం చూసుకున్నట్లయితే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అదే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు ముందుకు సాగిపోతే, మనం ఆయనను నమ్ముకుంటే ఆయన మన కార్యాలన్నీ కూడా నెరవేరుస్తారు. చూసుకున్నట్లయితే నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, నమ్ముకొనదగిన సహాయకుడు, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా మన కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తారు. ప్రగాఢమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ ఉన్న వారిని ఎవరిని కూడా ప్రభువు విడిచిపెట్టరు. తప్పనిసరిగా వారి కోరికలు, వారి ఆలోచనలు, వారి ఆశలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచు. ప్రగాఢమైన విశ్వాసం చేత ప్రభు సన్నిధానంలో ఆయనను ఆరాధించు. ఆయన మీద నీ జీవితాన్ని కట్టుకో. ఆయన నీకున్న ప్రతి అవసరతను తీర్చేవాడు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నిన్ను స్థిరపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలో నా ప్రభువు నిన్ను నడిపిస్తాడు. కనుక యెహోవా యందు నమ్మకం ఉంచేవారు వారెప్పుడు కూడా ధన్యులుగా ఉంటారని ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎంతైనా నమ్మదగిన దేవుడైన మన ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంగా సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యందు నమ్మకం ఉంచే వారందరూ ధన్యులుగా మీరు తీర్చిదిద్ది వారికి క్షేమాన్ని కలిగింపజేసే దేవుడు నాయన. అవును ప్రభువా, నీ యందు నమ్మకం ఉంచిన వారిని నువ్వు స్థిరంగా నిలబెట్టేవాడువు, వారిని వర్ధిల్లున్నట్లుగా చేసే దేవుడవు. నా తండ్రి, క్షేమాన్ని అన్ని విషయాల్లో కూడా నీ కృపని వారి ఎడలు విస్తరింపచేసి వారి సమస్తమైన కోరికలన్నీ కూడా నీ చిత్త ప్రకారంగా నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం మీద నమ్మకం ఉంచి నీ కృపలో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరి అవసరతలను నీ పరిశుద్ధ నామములో తీర్చండి. ఈ వాక్యం ద్వారా బిడ్డలందరిని ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్.